ఇప్పుడే జిప్ లైన్ కంప్లీట్ చేసుకొని రైడ్ కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం. అక్కడి నుంచి ఇద్దరు వస్తున్నారు చూడండి. కానీ సూపర్ క్రేజీ ఉంది అసలు. మన ఘోరంగా తిరుగుతాను. డ్రోన్ కాదు అది, గద్ద. కానీ సూపర్ అనిపించింది పోండి డ్రోన్. ఇది మున్నార్ నుంచి జస్ట్ ఒక 12 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా, అంతే. సూపర్ ఉంది. ఖచ్చితంగా మున్నార్ వస్తే జిప్ లైన్ హాట్ ఎయిర్ బెలూన్ ట్రై చేయండి. ఇలా వెదర్ బాగాలేకపోవడం వల్ల హాట్ ఎయిర్ బెలూన్ ట్రై చేయలే, కానీ ఇది సూపర్ ఉంది. ఒక పోర్ష్ కార్ వచ్చింది చూడండి, ఎంత బాగుంది. అంకుల్ ఫోటో తీసుకుంటాం మనం. సో కొత్త టైంకి వెళ్దాం. రేపు బోట్ జర్నీ అది అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడు మాత్రం ఇడుక్కి డ్యామ్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో టు డ్యామ్. ఇటు సైడ్ అని రోడ్లు చిన్నగా ఉన్నాయి, మళ్ళీ అంతా ఘాట్ సెక్షన్. ఎక్కాలి దిగాలి. కానీ సూపర్ ఉన్నాయి రోడ్స్. మనం కొంచెం ముందువే డైవర్షన్ తీసుకొని రైట్ సైడ్ వెళ్ళిపోవాలి ఇడుక్కి. సరే రోడ్ చూడండి. యాక్చువల్గా మేము ఇడుక్కి ఇంకో రూట్లో వెళ్ళాలి, బట్ ఇది విలేజ్ రోడ్స్ మించి వెళ్తున్నాం. కానీ ఈ రోడ్డు సూపర్ ఉంది పోండి. ఫారెస్ట్ లోపల నుంచి డిఫరెంట్గా ఉంది, బట్ చిన్నగా ఉంది రోడ్డు. ఇక్కడ నుంచి 45 చూపిస్తుంది. మొత్తం విలేజ్ రోడ్స్ ఉన్నాయి, కొండలు గుట్టలు ఎక్కుంటా దిక్కుంటూ వెళ్తున్నాం ఇడుక్కి. భలే ఉంది. యాక్చువల్గా వేరే ఇంకో పెద్ద రూట్ కూడా ఉంది, కానీ అట్లా కాకుండా ఇట్లా వెళ్తున్నాం. ఆహా సూపర్ ఉంది పోండి. ఇంత చిన్న రూట్లో కూడా కార్లు వస్తున్నాయి. కానీ భలే ఉంది ఈ రూట్ అయితే. అడ్వెంచరస్గా ఉంది ఈ రూట్. అక్కడక్కడ ఇట్లాంటి స్టైల్ కూడా ఉన్నాయి ఇటు సైడ్. భలే ఉన్నాయి ఇల్లులు కూడా. ఇల్లులు మాత్రం సూపర్ ఉన్నాయి పోండి ఇక్కడ ఇల్లులు. వావ్. వాళ్ళు పార్క్ చేసిల్లా, ట్రాఫిక్ జామ్ అయిందా? ఇంకా పార్క్ చేసి భలే ఉన్నాయి రోడ్స్ మాత్రం. ఇక్కడ కామన్గా కనిపించేది ఎక్కువ చర్చిలు, ఇక్కడనో అక్కడ రేరు ఇట్లా మసీదులు కనిపిస్తాయి మనకి. రూట్ అయితే క్రేజీ ఉంది. 44 కిలోమీటర్స్ ఉంది ఇట్లా. మనమైతే ఆ చిన్న రోడ్ నుంచి ఒక పెద్ద రోడ్కి వచ్చేసినాం. ఇక్కడ ఒక చిన్న బ్రిడ్జ్ రాబోతుంది, పక్కన వాటర్ ఉంది. ఇప్పుడు ఇడుక్కి డ్యామ్కి వెళ్ళే వాటర్ ఇక్కడి నుంచి వెళ్తాయి. కానీ సూపర్ ఉంది ఇటు సైడ్ నేచర్. మనం బ్రిడ్జ్ క్రాస్ చేస్తున్నాం. వావ్ సూపర్ ఉంది. అక్కడ కూడా ఒక చిన్న డ్యామ్ ఉంది. ఇటు సైడ్ కూడా నేచర్ కిరాక్ ఉంది. ఇక్కడ ఒక డ్రోన్ షాట్ వేద్దాం, కిరాక్ వస్తుంది.
ఇక్కడైతే ఇక్కడ ఒక హైలైట్ డ్రోన్ షాట్ తీసినాం కానీ మధ్యలో కాకులు వచ్చి డిస్టర్బ్ చేసినాయి. ఆగో ఒక 5-6 కాకులు వచ్చి అటాక్ చేయబోయినాయి. ఇక తొందర మనవాడు దింపేసేయంటే దింపేసిండు. లేకపోతే మంచి మంచి షాట్లు వచ్చి ఇక్కడ మస్తు మస్తు సూపర్ ఉంది వాటర్. ఇక్కడ మనం ఇదే వాటర్ ఫాలో అవ్వకుంటే వెళ్ళాలి ఇడుక్కి వరకు. జస్ట్ ఇక్కడ నుంచి శబరిమల 168 కిలోమీటర్స్ ఉంది. మనం ఇంకా నియర్ బై నుంచే వెళ్తాం శబరిమలకి. లెట్స్ గో. టైం 2:16 అవుతుంది. జస్ట్ 168 కిలోమీటర్స్ టు శబరిమల. బట్ మనం శబరిమలకి వెళ్ళట్లేదు, దగ్గర నుంచి వెళ్తాం. డ్రోన్ షాట్ తీసినాం కదా, ఇదే డ్యామ్. అది సూపర్ ఉంది కదా. సూపర్ ఉంది డ్యాము. డ్యామ్ గేట్స్ అన్ని క్లోజ్ చేసి ప్రస్తుతానికి చిన్నగా వస్తుంది వాటర్. బట్ సూపర్ ఉంది పోండి డ్యామ్. ఆ డ్యామ్ గేట్లు ఎత్తితే వాటర్ ఇట్లా వెళ్ళిపోతాయి అన్నట్టు లోపలికి. ఈ లొకేషన్ కూడా సూపర్ ఉంది అసలు. రోడ్లు కూడా చిన్నగా ఉన్నాయి. బస్సులు అయితే డేంజర్ తిప్పుతారు. కార్నరింగ్స్ కాడ మాత్రం చాలా జాగ్రత్త నడపాలి, లేకపోతే కొట్టేస్తారు ఈజీగా. చాలా కేర్ఫుల్గా నడపాలి. ఇక్కడ నుంచి లొకేషన్ చూడండి ఒకసారి, అదిరిపోయింది కదా. సూపర్ ఉంది. అక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది. కిరాకుంది లొకేషన్. రోడ్లు మాత్రం చాలా డేంజరస్గా ఉన్నాయి. అంటే టర్నింగ్స్ మాత్రం చాలా చిన్నగా ఉన్నాయి, కానీ రోడ్స్ మాత్రం క్రేజీగా ఎంజాయ్ చేయొచ్చు రైడ్ని. సూపర్ అనిపిస్తుంది పోనీ ఇట్లా చిన్న చిన్న రోడ్లలో నడిపిస్తుంటే. బట్ కేర్ఫుల్గా రైడ్ చేయాలి. ఇప్పుడే ఫ్యూయల్ బ్రేక్ కంప్లీట్ అయిపోయింది. ఫుల్ ట్యాంక్ కొట్టించేసినాం. 2 days బ్యాక్ ఏమో కొడైకెనాల్లో కొట్టించినాం, మళ్ళీ ఇలా కొట్టించినాం. ఇవాళ డేట్ ఎంత అంటే January 19th సండే. ఇలా లెట్స్ గో. ఫారెస్ట్ మాత్రం అద్దరిపోయింది అసలు, మామూలుగా వెళ్ళిపోండి. కిరాకుంది ఫారెస్ట్. తిక్కుంది అసలు, ఏం కనిపించట్లే కింద. అద్దరిపోయింది పోండి ఫారెస్ట్ అయితే. లెట్స్ గో. ఇది కట్టాలి, మర్చిపోయినా. సూపర్ ఫారెస్ట్ పోండి. తిరిపోయింది ఫారెస్ట్ అయితే. సో ఫైనల్గా చాలా సేపు రైడ్ చేసినాక డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. లొకేషన్ మాత్రం అద్దరిపోయింది, మామూలుగా లేదు పోండి. అసలు ఇడుక్కు డ్యామ్కి వెళ్ళాలి, బట్ ఎక్కడికో వచ్చినాం మనం. మ్యాప్ మనల్ని బిస్కెట్ చేసింది. బట్ ఇదే డ్యామ్ చాలా పెద్దగా ఉంటుంది, సూపర్ ఉంటుంది. అండ్ ఇట్ సైడ్ కూడా చూడండి లొకేషన్ ఎంత బాగుందో. బైక్ అక్కడనే పెట్టేసా. ఇక్కడ నుంచి కూడా వ్యూ అద్దరిపోయింది అసలు. మొత్తం టాప్లో ఉన్నాం మనం అసలు, మామూలుగా లేదు పోండి లొకేషన్ అయితే. థిక్ ఫారెస్ట్, ఎక్సలెంట్ ఉంది కదా లొకేషన్, సూపర్. ఇదే డ్యాము, ఇడుక్కి డ్యాము. చాలా పెద్దగా ఉంది డ్యామ్ అయితే. ఇక్కడ నుంచి లొకేషన్ కూడా అద్దరిపోయింది అసలు, సూపర్. టైం 4 o'clock అవుతుంది. సంథింగ్ అక్కడ హోటల్స్ ఏదో ఉంది, బోట్స్ అయితే కనిపిస్తున్నాయి. సూపర్ ఉంది డ్యామ్ మాత్రం.
ఎత్తిరిపోయింది డ్యామ్. లెట్స్ గో. మనం ఇప్పుడు అల్పైకి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 113 కిలోమీటర్స్ ఉంది ఇంకా. లెట్స్ గో టు అల్పై. ఈ రోడ్స్ కూడా క్రేజీగా ఉండబోతున్నాయి అనుకుంటాను అయితే, ఎందుకంటే మొత్తం ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంచురీలోనే తిరుగుతున్నాం మనం. అసలు డేంజర్ ఉంది, వాతావరణం కూడా ఘోరంగా చేంజ్ అయిపోయింది. అసలు డ్యామ్ మాత్రం హైలైట్ ఉంది పోండి. అసలు యాక్చువల్ మనం అల్పైకి వెళ్ళాలి, వెళ్ళే దారిలోనే డ్యామ్ ఉందిగా, అంటే డ్యామ్ వేరే రూట్లో ఉంది, డ్యామ్ దగ్గర నుంచి వెళ్ళిపోదామని చెప్పి ఈ రూట్కి డైవర్ట్ అయిపోయినాం. బట్ ఈ రోడ్ జర్నీ కూడా సూపర్ అనిపించింది పోండి. లేక్ మౌంట్ రెస్టారెంట్ దగ్గర అయితే లంచ్ అయిపోయింది. ఇక్కడ నుంచి మన డెస్టినేషన్ 1 కిలోమీటర్స్ ఉంది. బాగుంది. ఇప్పుడు మనం ఇడుక్కి వైల్డ్ లైఫ్ శాంచురీలోనే ఉన్నాం ఇంకా. ఓకే, లెట్స్ గో. టైం కూడా 5 అవుతుంది. ఇంకో 1 అవర్ అయితే లైటింగ్ కూడా వెళ్ళిపోతుంది. మన డెస్టినేషన్కి మనం 3 అవర్స్ పడుతుందంట రీచ్ కానికి. 8 వరకు రీచ్ అవుతామంట. ఇప్పుడు 5 అవుతుంది. మ్యాక్స్ అయితే ఫారెస్ట్లోనే రైడ్ చేయాలి చాలా దూరం వరకు. చాలా బాగుంది లేక్. లెట్స్ గో. సో మేమైతే రూమ్కి రీచ్ అయిపోయినాం. టైం కూడా ఇప్పుడు 10 వస్తుంది. ఆల్రెడీ 10:20 అవుతుంది. మేము వచ్చి 20 మినిట్స్ అవుతుంది. మా వచ్చేదారిలోనే డిన్నర్ చేసి వచ్చాం. రూమ్ కాస్ట్ వచ్చేసి 4000. అసలు ఎక్కడున్నాం ఏంది అనేది రేపు బ్లాగ్లో చూద్దాం. రేపు ఒక మంచి డ్రోన్ షాట్ కూడా వస్తుంది. సో ఎక్కడున్నాం ఏంది అనేది సస్పెన్స్. అసలు రేంజ్లో ఉంటుంది పోండి మనం ఉన్న లొకేషన్ అండ్ స్టే కూడా. అసలు నెక్స్ట్ లెవెల్. ఖచ్చితంగా కేరళ వస్తే ఎవరైనా సరే ఇట్లాంటి స్టేలో ఉండడానికి ట్రై చేయండి. సో దీని గురించి, స్టే గురించి డీటెయిల్స్ అన్నీ రేపటి బ్లాగ్లో చెప్దాం. ఈరోజు డే 9కి ఇంతే. ఇంకా ఈరోజు మొత్తం రైడే చేసినాం. ఒక జిప్ లైన్ ఒకటి బాగా ఎంజాయ్ చేసినాం. పోయిన బ్లాగ్లో ఉంటుంది అది. సో జిప్ లైన్ హాట్ ఎయిర్ బెలూన్ ట్రై చేద్దాం అనుకున్నా, దొరకలేదు. వెదర్ బాగాలేకపోవడం వల్ల అది క్లోజ్ ఉంది. జిప్ లైన్ ఒకటి ఎంజాయ్ చేసినాం. అండ్ ఘాట్ రోడ్లో మాత్రం సూపర్ అంటే సూపర్ అనిపించింది ఆ రైడ్. డ్యామ్ దగ్గర కొంచెం డ్రోన్ ఎగిరేటట్టు ఉంటే బాగుంది, కానీ అక్కడ పర్మిషన్ లేదంట. సో అది మొత్తానికి ఈరోజు 160 కిలోమీటర్స్ అట్లా రైడ్ చేసినాం. సో డీప్ రెస్ట్ తీసుకోవాలి, ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయినాం. సో మళ్ళీ రేపటి బ్లాగ్లో కలుద్దాం. ఈ స్టే గురించి అండ్ ఇప్పుడు ఎక్కడున్నాం అనేది రేపటి బ్లాగ్లో చూద్దాం. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ వచ్చే బ్లాగ్ కిరాక్ ఉంటుంది. ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ స్టే ఎక్కడ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనం భూమి మీద లేము ప్రస్తుతానికి.